వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మేయర్ గారు, కమిషనర్ గారు ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాలు 4వ రోజు చాలా అంగరంగ వైభవంగా జరిగాయి. వారి ఆహ్వానం మేరకు నేను ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మొత్తం కార్పొరేటర్లందరూ అదేవిధంగా మరి ఇక్కడ సిబ్బంది కానీ మెప్మా కానీ ప్రతి ఒక్కరు కూడా మహిళలు పెద్ద ఎత్తున వచ్చి వారు స్వతహాగా బతుకమ్మలను పేర్చుకొని వచ్చి ఇక్కడ మరి 2-3 గంటల నుంచి కూడా అలుపెరగకుండా ఆడడం జరిగింది. మరి అన్ని గ్రూపులతోటి కూడా మేము ఆడి వాళ్ళను ఉత్సాహపరచడం జరిగింది. మరి మేము కూడా స్వతహాగా పాటలు పాడి వాళ్ళను ఎంకరేజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా బతుకమ్మ అనేది సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి పండుగ. మనము పూలతోటి దేవుళ్ళను పూజిస్తాము, కానీ పూలనే పూజించే పండుగ మన బతుకమ్మ పండుగ. ఈ పండుగ ప్రపంచంలో ఎక్కడా కూడా జరగదు, ఒక తెలంగాణ ప్రాంతంలోనే జరుగుతుంది. ఈ తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ బతుకమ్మను చూడడానికి చాలామంది ఇతర దేశాల నుంచి కూడా ఈ సమయానికి వరంగల్కు రావడం జరుగుతుంది. ఎక్కువగా వరంగల్లో ఇది ఇంకా హైలైట్గా ఉంటుంది. ఎందుకంటే 1000 స్తంభాల మన పద్మాక్షమ్మ గుట్ట సైడ్ పోతే అసలు మనకి చాలా వరదలాగా జనాలు కనిపిస్తూ ఉన్నారు. ఎక్కడ చిన్న గుడి ఉన్నా కూడా అక్కడ వందలాది మంది బతుకమ్మలు పెట్టుకొని ఆడుతూ ఉంటారు. మరి చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పండు ముసలి వరకు కూడా మరి బతుకమ్మ ఆట అనగానే వాళ్ళకి ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. వాళ్ళు మంచిగా తయారై కొత్త చీరలు కట్టుకొని చేత కాకపోయినా కూడా వచ్చి మరి చాలా బాగా గుంపులలో ఈ ఆటలు ఆడుకొని మరి సంతోషంగా గౌరమ్మను ఒకరికొకరు పంచుకొని మరి మేము హ్యాపీగా ఉండాలి, మా భర్త చల్లగా ఉండాలి, మా పిల్లలు చల్లగా ఉండాలి, సమాజం బాగుండాలి అని వెళ్తూ ఉంటారు. మరి ఈసారి ప్రజాప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషంలో మరి ఇంకా కూడా వాళ్ళు సంతోషంగా ఈ బతుకమ్మలు జరుపుకుంటున్నారు. వాళ్ళ ఆశీర్వాద బలంతో రేవంత్ రెడ్డి గారు ఇంకా ముందుకు వెళ్ళాలని, ఆయనకి ఇంకా బలాన్ని చేకూర్చాలని చెప్పి మరి ఆ యొక్క బతుకమ్మను కోరుతా ఉన్నాను. అదేవిధంగా శరన్నవరాత్రులు కూడా ఇప్పుడే నడుస్తూ ఉన్నాయి. మరి అవి కూడా రోజు ఒక రూపంలో అమ్మవారి దర్శనం ఇస్తూ పూజలు అందుకుంటుంది. మరి ఆఖరికి అష్టమి రోజులు ఆమెని లాస్ట్ రోజు ఆమె నీళ్ళలో వేస్తారు. ఈసారి 11 రోజులు వచ్చింది, ఎప్పుడు 9 రోజులు వచ్చేది. ఈసారి 11 రోజుల కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత దసరా ఉత్సవాలు కూడా జరుగుతాయి. దసరా ఉత్సవాలు కూడా మనకు తెలంగాణలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పండగ. మరి ఆ రోజు ఊర్లలో చాలా హడావుడి ఉంటుంది. జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళాలి, పాలపిట్టను చూడాలి అని చెప్పి మనం కోరుకున్న కోరికలు తీరుతాయని. మరి ఇది తెలంగాణ ఆనవాయితీలో వచ్చే ఈ పండుగను ఎక్కడా కూడా మన సంస్కృతి సాంప్రదాయాల్లో తేడా రాకుండా మనం గతంలో ఏ విధంగా ఆటపాటలతో ఆడుకున్నామో అదే విధంగా ముందుకు పోవాలన్నది మరి తెలంగాణ సాంస్కృతిక శాఖ యొక్క ఆలోచన. అందుకే ఈరోజు అధికారికంగా మేము బతుకమ్మ ఆట ఆడించడం జరుగుతూ ఉంది. ఈ డిస్కో డ్యాన్సులు, ఈ వెస్ట్రన్ స్టైల్ కల్చరు పోవాలి. పూర్వకాలంలో ఏ విధంగానైతే కోలాటాలు చప్పట్లతో బతుకమ్మలు ఆడారో అటువంటి మరి సంస్కృతి మళ్ళీ రావాలి అని కోరుకుంటూ మరి తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ ఆడుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా బతుకమ్మ శుభాకాంక్షలు, అమ్మవారి పూజలు చేసుకుంటున్న వారికి శుభాకాంక్షలు, దసరా పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. లేదండి, అది మేము అనౌన్స్ చేయలేదు, కానీ మీడియా రీల్స్లో చాలామంది పెట్టారు. అధికారికంగా మేము ప్రభుత్వం నుంచి ఏమీ కూడా పెట్టలేదు. దాని మీద ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అంటే ఇప్పుడే ఇవ్వాలనేది కాదు, ఎప్పుడో ఒకసారి అయితే ఇవ్వాలనుకున్నాం. అది ఏ సందర్భంలో ఇస్తారు అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.